अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय। जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव। మంత్ర జిజ్ఞాసులారా, ఇవాళ మనము తొలినాళ్ళల్లో సాధకులకి అనుభవాలు ఎలా వస్తాయి, ఎలాంటి శరీర స్థితుల్లో ఉంటే ఆ అనుభవాలు ఎలాంటి అనుభవాలు వస్తాయి అనే దానిపైన చిన్నగా మాట్లాడుకుందాం మిత్రులారా. మనము ప్రధానంగా అనుభవము అంటే సొంతంగా మన ఈ జీవనంలో మనము అనుభవించి నేర్చుకున్న దాని అనుభవము అంటాం అన్నమాట. మనం అంటే ఏదైనా ఒక పరిస్థితి మనం ఎదుర్కొన్నప్పుడు దాని నుంచి నేర్చుకునే జ్ఞానము అనుభవమే అవుతుంది. ఏదైనా ఒక పర్టిక్యులర్గా ఏదన్నా ఒక పని చేసినప్పుడు దాని నుంచి వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో దానికి మనము నేర్చుకున్న అనుభవము అవుతుంది. సాధన విషయానికి వస్తే మన శరీరాన్ని బట్టి, మనకు సాధనను బట్టి, మనం ఎంచుకున్న మార్గాన్ని బట్టి ఇలాంటి అనుభవాలు మారుతూ ఉంటాయి. మనము ఎంచుకున్నది మంత్ర మార్గం అయితే మనకు అనుష్ఠానం అనేది ప్రధానమైనది. అనుష్ఠానానికి సాధన కూర్చున్నప్పుడు శరీరం అనుకూలించాలి. ఆ అనుకూలించే సమయంలో శరీరంలో వచ్చే అనుభవాలు శరీరంలో వచ్చే మార్పుల వల్ల సంక్రమిస్తాయి తొలినాళ్ళల్లో. ఇప్పుడు ఉదాహరణకు అనుభవము అనేది ఎలా ఉంటుందంటే, మీరు కూర్చొని సాధన చేస్తున్నారు, అప్పటి వరకు సాధారణమైన జీవితం గడిపారు. 3 సార్లు భోజనం కావచ్చు, కావాల్సిన పదార్థాలు కావచ్చు, ఇంకేదైనా విషయం కావచ్చు. అలా గడిపినప్పుడు ఒక్కసారిగా మీరు అనుష్ఠానానికి కూర్చున్నప్పుడు ఆసనము పచ్చిగా అవుతుంది. ఆసనము పచ్చిగా అవుతుంది అంటే మీలో మీ శరీరం లోపల తడి, తేమ, నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అనుభవం వస్తుంది. అప్పటి వరకు మీరు జడత్వంతో ఉన్నారు. ఒక్కసారిగా సాధన చేసినప్పుడు ఈ అనుభవం రావడానికి ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి అంటే, ఉదాహరణకు ఒక కర్ర ముక్క తీసుకుందాం. పచ్చి కర్ర ముక్క మీరు ముందు భాగంలో వెలిగిస్తే అది కాలుతున్న సమయంలో వెనకాల నుంచి తేమ వదిలేస్తుంది, పొగ వదిలేస్తుంది. మీకు అర్థమవుతుంది కదా. అదే మీ శరీరంలో తేమ అనేది లేనప్పుడు కింద సాధనము పచ్చిగవ్వదు. ఇది ఒక 10 రోజులు 15 రోజులు ఉంటుంది. శరీరంలో తేమ శాతం అయిపోయిన తర్వాత ఇంక ఇది రాదు. ఆ తర్వాత మీకు శరీరంలో వచ్చే మార్పులు, అనుభవాలు. సాధన శుద్ధమయంగా మన శరీరాన్ని మనకు శుద్ధి చేస్తుంది. ప్రధానంగా మనకు 72,000 నాడులు పంచ శరీరాలతోటి ఉన్నాయి. ఈ విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ 72,000 నాడులు మనకు మణిపూరక చక్రంలో, నాభిస్థానంలో, ఆజ్ఞాచక్రంలో, భృగుటిలో కలిసి ఉంటాయి. వీటికి సంబంధించిన బీజాలు కానీ, అక్షర పరబ్రహ్మం కానీ మీరు పఠనం, మననం, అనుష్ఠానం ఇలాంటివి చేసినప్పుడు ఆ అక్షరం నుంచి వచ్చిన ప్రకంపనల వల్ల మన శరీరంలో ఆ నాడీ వ్యవస్థ శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అయినప్పుడు ఈ భాండము ఎన్నో రకాల భోజనాల వల్ల కావచ్చు, ఎన్నో రకాల మానసికమైన, శారీరకమైన క్రియల వల్ల కావచ్చు, మనం ఉంటున్న ప్రాంతాన్ని బట్టి కావచ్చు, ఒక్కొక్కరి శరీరంలో ఒక్కొక్క లాంటి లక్షణాలు కలిగి ఉంటాయి కదా. మీ అనుష్ఠానం వల్ల మొదటగా మీకు అయ్యేది మీ శరీరం ఒక్క శుద్ధి. ఇది ఒక భాండం అనుకుందాం మనం మన శరీరాన్ని. ఆ భాండం రకరకాల తైలాలతోటి, వ్యర్థాలతోటి నిండిపోయింది. అప్పుడు మీ జఠరాగ్నిలో నామస్మరణ వల్ల వేడి పుట్టింది. ఆ వేడి పుట్టినప్పుడు మీ శరీరంలో వచ్చే ఈ మార్పులు మొదలవుతుంటాయి. ఆ మొదలైనప్పుడే మీకు మూలాధారంలో దురద రావచ్చు. అంటే అక్కడ మూలాధారంలో ఏదైతే నాడీ వ్యవస్థ ఉందో అది మీ మంత్ర అనుష్ఠానానికి శుద్ధి అవుతుంది. శుద్ధి అయిపోయి అక్కడున్న నాడీ వ్యవస్థ ప్రశాంతతగా అక్కడున్న వాయుమండలాన్ని కనెక్ట్ అవుతుంది.
అక్కడ వరకు మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు వాయుమండలము మనకే తెలియకుండా మనకు మంత్రంలో ప్రాణాయామం అవుతుంది మిత్రులారా. ఈడ ఒక మీకు రహస్యం కూడా చెప్తాను. ప్రాణాయామాలు 108 రకాలు. అందులో మనకు మంత్రం నుంచి సహజమైన ప్రాణాయామం జరుగుతుంది. ఈ మంత్రం వల్ల, సహజ ప్రాణాయామం వల్ల శరీరంలో సాధారణ మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసలు 15 సార్లు తీస్తే మంత్ర సాధకుడు 5 సార్లు 4 సార్లు ఒక్కొక్క మారు అనుష్ఠానంలో మంచి స్థితికి వెళ్ళినప్పుడు ఒక్కసారే ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతుంది. ఈ సమయంలో మన శరీరంలో వాయుమండలానికి 72,000 నాడీ వ్యవస్థకి వాయు ప్రసారం, ప్రాణశక్తి అంటాం మనం యోగంలో. ఇది బాగా అందినప్పుడు అక్కడ ఉన్న ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో, ఆ శ్లేష్మాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయు ప్రసారం వల్ల శుద్ధి అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు అనుభవాలు అనేటివి మీ శరీరం మీకు చెబుతుంది అన్నమాట. తొలినాళ్ళలో ఈ వీపు వేడవడానికి కారణము ఉచ్ఛ్వాస నిశ్వాసలు మీరు చేసినప్పుడు ప్రాణాయామం చేస్తారు అని చెప్పేసి అన్నాను కదా. ఆ ప్రాణాయామం చేసినప్పుడు వాయువుని మీరు కుంభకం చేస్తారు. కుంభకం ఏమో పైన చేశారు. మన జఠరాగ్నిలో మనకు 36 డిగ్రీల సాధారణమైన వేడితోటి ఉంటుంది సాధారణ మనిషికి. అదే వేడి సాధకుడికి కొన్ని రెట్లు పెరుగుతుంది. అందుకోసం చెప్పేసి సాధకుడికి శరీరం వేడి ఉంటుంది, చలి పుట్టదు సామాన్యంగా. ఈ వేడి వల్ల ఊపిరితిత్తులు వేడి వల్ల మీకు వీపు వేడవుతుంది అనమాట. మనకు అందుకోసమే యోగాగ్ని దగ్ధ కర్మని అనగడంగా భగవద్గీతల మహానుభావులు చెప్పారు మనకు, శ్రీకృష్ణ పరమాత్మ. అది మన కర్మ అనేది వీపులో కాలిపోవాలి అని చెప్పేసి అంటారు. ఉదాహరణకు తీవ్రమైన సాధకులకు రామకృష్ణ పరమహంసనే తీసుకోండి. ఆ మహానుభావుడు తీవ్రమైన సాధనలు చేసినప్పుడు ఆయన వీపు మొత్తం ఉన్నగాడు కూడా చీరుకుపోయి రక్తాలు వచ్చేవి యోగ సాధనలో అంత ఉన్నత స్థితికి వెళ్ళిపోయిన తర్వాత. కానీ మీకు తొలినాళ్ళల్లో వేడి మాత్రమే పుడుతుంది. తర్వాత మీకు మన మేరుదండము 32 పూసలు ఏవైతే ఉన్నాయో ఆ 32 పూసల్లో నాడీ వ్యవస్థలో వాయు ప్రసారము శుద్ధిగా అయినప్పుడు ఇవి నిటారుగా ఉంచుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. వేడి అయినప్పుడు కదలికలు మొదలవుతుంటాయి. కదలికలు ఎందుకని చెప్పేసి అంటే మన ప్రధానమైన నాడీ వ్యవస్థలో వాయు ప్రసారం అయిన తర్వాత కదలికలు అనేటివి మీ శరీరం మీకు అనుభవిస్తుంది అనమాట. కొద్దిగా దురద రావడం, ఇది దురద ఏదైనా వస్తే కనీసం 22 సెకండ్ల వరకు ఉండొచ్చు. 21 నుంచి 22 సెకండ్లు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంతసేపు మీరు ఆ దురద ఆపుకుంటే ఇంక మీకు రాదు. మీరు సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏ చీమ కుట్టినట్టు ఏదో పాకినప్పుడు అన్నప్పుడు మినిమం మీకు 1/2 నిమిషం ఉంటుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. దాన్ని పట్టించుకోవద్దు. మీరు అలాగే అనుష్ఠానం చేస్తూ ఉండండి. మీరు భూమి మీద ఉన్నప్పుడు ఒక మెట్టెక్కినప్పుడు ఆ మెట్టెక్కిన అనుభవం మీకు వచ్చింది కదా, మీ శరీరం మీకు చెప్పడం అదే అని చెప్పేసి మీరు గ్రహించండి. ఆ గ్రహించినప్పుడు సాధనలో మరొక స్థితికి మీరు వెళ్ళడానికి మీ శరీరము అనుకూలిస్తుంది. ఇక ఈ సాధన అనుష్ఠానం మొదలు పెట్టినప్పుడు మనము మొదటి దశలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకు ఏదైనా ఒక నామస్మరణ చేస్తున్నప్పుడు ఆ నామస్మరణ వల్ల అక్షర పరబ్రహ్మం వల్ల ఏ నాడి అయితే ప్రకంపనలో వాయు ప్రసారం అవుతుందో, ప్రకంపనలు రిలీజ్ చేస్తుందో దానికి సంబంధించిన చక్రం అనేది హీల్ అవ్వడము, ఆ రంగు కనిపించడం మొదలవుతుంది. ఉదాహరణకు నమశివాయ అని చెప్పేసి మొదటిసారిగా చేసిన వాళ్ళకు కావచ్చు, ఒక సంఖ్య పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానముద్రలో సాధన చేస్తున్నప్పుడు వాళ్ళకు ఆకాశం కలరు నీలిరంగు ఎక్కువగా కనిపిస్తుంది, బిందువుగా నిలిచిపోతుంది. అదే గణపతి చేసినప్పుడు మూలాధారానికి చెందినది మనకు గణపతి కనుక ఎర్రటి వర్ణం కనిపిస్తుంది. కారణం ఏంటంటే మీరు పలుకుతున్న అక్షర పరబ్రహ్మానికి ఆయా చక్రాలు శుద్ధి అవుతున్నందుకు ఆ రంగు అనేది కనిపించడము మీరు గ్రహించాలి. ఇక ఈ సాధనలో మీరు ఇంకా ముందరికి వెళ్తున్నామని చెప్పేసి ఆనందపడండి. ఈ సొంతమైన స్వయంగా మీరు అనుభవించే ఆనందం ఎంతో ఉన్నతిని తీసుకెళ్తుంది మీకు. మీరు ఎవరికి కూడా మళ్ళీ చెప్తున్నాను, ప్రధానంగా పట్టుకోండి, మహావిద్యనే పట్టుకోండి, ఏకాగ్రతగా ఉండండి.
మీకు కావాల్సినట్టు మీరు ఉండండి, కానీ ధర్మబద్ధంగా ఉండండి. అనుష్ఠానము చేస్తున్నప్పుడు ఇంకా తర్వాత వచ్చే అనుభవాలు ఎలాంటివి అనే విషయము మరొక వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సమయానికి మర్యాద ఇచ్చి ఈ భాగాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను మిత్రులారా. నేను మీ సాధక్ మహేష్, తాంత్రిక పాఠశాల, నర్మదేహర్. ఓం నమ శివాయ.